నియోజకవర్గం కాపులకు అడ్డ. గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా ఆ సామాజిక వర్గం నేతలే. ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతే ఎమ్మెల్యే అయ్యారు. కానీ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే కావడం, రాజకీయ అనుభవం లేకపోవడంతో పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే పెత్తనం పెరిగిపోయిందట. ఆ నియోజకవర్గంలో అన్ని తానే ఆ ఎమ్మెల్యేనే వ్యవహరిస్తున్నారట. ఇంతకీ పక్క నియోజకవర్గంలో ఆ స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఎమ్మెల్యే ఎవరు? కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాపులకు కంచుకోట. గతంలో ఇక్కడ పోటీ చేసిన వారంతా ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. అప్పట్లో ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా దివంగత పరుపుల రాజా కొనసాగారు. ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా, రాజకీయంగా సహకరించారు. దీంతో పార్టీ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించేది. అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది ఆయన కల. కానీ ఆ కల నెరవేరకుండానే ఆయన చనిపోయారు. వెంటనే ఆయన సతీమణి పరుపుల సత్యప్రభను ప్రత్తిపాడు ఇన్ఛార్జిగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు. 2024 ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చారు. దాంతో పరుపుల సత్యప్రభ ప్రత్తిపాడులో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా పరుపుల సత్యప్రభ ఉన్నప్పటికీ పెత్తనం మాత్రం కుటుంబ సభ్యులు, పక్క నియోజకవర్గంలోని మరో నేతది అన్నట్టుగా సీన్ మారిందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక కూటమి సర్కారు నుంచి సత్యప్రభ ఎమ్మెల్యేగా గెలవడంతో ప్రత్తిపాడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని భావించారు. కానీ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులే కనిపించడం లేదని తెలుస్తోంది. అంతేకాదు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పక్క నియోజకవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆమె గృహిణి కావడం, రాజకీయాలపై పట్టు లేకపోవడంతో పక్క నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అక్కడి వ్యవహారాలు కూడా చక్కబెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు ఆమె కుటుంబ సభ్యులు నేరుగా కార్యాలయంలో తిష్ట వేశారని, ప్రతి పని వారికే చెప్పాల్సి వస్తుందని క్యాడర్ సైతం వాపోతున్నారట. ప్రత్తిపాడుకు చెందిన ఎమ్మెల్యే ప్రత్తిపాడులో కాకుండా తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రిలో మరో కార్యాలయం సైతం తెరిచారని చెబుతున్నారు. అక్కడి వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే సోదరుడే చూస్తారని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. 3 పార్టీలు కలిసి గెలిపించినా ఆమె గెలుపు కోసం పనిచేసిన వారిని దూరం పెట్టారని, కొత్త వారు పెత్తనం చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. మరోవైపు ఏలేశ్వరం మండలంలో నల్లరాతి కొండల తవ్వకం యథేచ్ఛగా సాగుతుంది. స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా తవ్వకాలు సాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే అక్రమ తవ్వకాలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని అధికారులు వాపోతున్నారట. తాము తనిఖీలకు వెళితే ఎమ్మెల్యే పేరు చెబుతున్నారని అధికారులు అంటున్నారు. మరోవైపు సొసైటీలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో దివంగత నేత రాజా చేసిన ఆర్థిక కార్యక్రమాలకు సంబంధించి కేసులు కొనసాగుతున్నాయి. మరోపక్క టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రోజురోజుకు ఎమ్మెల్యేలకు దూరమవుతున్నారు. ఇటీవల జరిగిన ప్రభుత్వ అధికారులు, సిబ్బంది బదిలీల విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వైసీపీలో పనిచేసిన వారికే పెద్దపీట వేశారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రత్తిపాడులో తెలుగుదేశం పార్టీ వైభవం కోల్పోతుందని ఎమ్మెల్యేను పిలిచి నేరుగా పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. ఇలా ఒంటెద్దు విధానంతో ఎమ్మెల్యే వెళ్తే తాము పని చేయలేమని క్యాడర్ వాపోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రత్తిపాడులో వైసీపీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్కు టికెట్ ఇచ్చేది లేదని 6 నెలల ముందే వైసీపీ అధినేత జగన్ తేల్చి చెప్పేశారట. దీంతో పూర్ణచంద్ర ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించి కొద్ది రోజులు తిరిగారు. కానీ ఎన్నికల నాటికి సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో ఎక్కడా కనిపించడం లేదు. అయితే పూర్ణచంద్ర ప్రసాద్ స్థానంలో ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావుకు వైసీపీ టికెట్ ఇచ్చింది. ఆయన సత్యప్రభ చేతిలో పరాజయం పాలయ్యారు. ఓటమి చెందిన తర్వాత ఇంతవరకు ఆయన నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. దీంతో వైసీపీ నాయకులు తమ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరంటూ ప్రశ్నిస్తున్నారట. ప్రస్తుతం వైసీపీ కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు గాని, ఉభయ గోదావరి జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన మురళీకృష్ణంరాజును కొత్త ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద అటు కూటమి, ఇటు వైసీపీ క్యాడర్ కు ప్రత్తిపాడు నియోజకవర్గంలో అయోమయ పరిస్థితి నెలకొని ఉందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.